Good evening friends, this is Teja from Purivi company. So ఇది Purivi వాళ్ళ అఫీషియల్ డీలర్షిప్ గౌరవ్ ఆటోమోటివ్స్ అంటారు. సో కమింగ్ టు ద బైక్ వి కాల్ ఇట్ E-Trice 350. ఐ మీన్ దీన్ని సైలెంట్ బీస్ట్ కూడా అంటాం మేము. సో కమింగ్ టు ద వెహికల్ ఫ్యూచర్స్ ఐ మీన్ ఇది వచ్చేసి 85 స్పీడ్ వెళ్తుంది అండ్ రేంజ్ వచ్చి మీకు 140 to 150 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఫర్ సింగిల్ ఛార్జ్. సో ఇది 85 స్పీడ్ వెళ్తుంది, ఒక మనకి 140 నుంచి 150 మైలేజ్ వస్తుంది పర్ సింగిల్ ఛార్జ్. ఐ మీన్ యూ హ్యావ్ టు ఛార్జ్ 6 hours. ఒక 6 hours ఛార్జింగ్ చేస్తే మీకు 140 to 150 మైలేజ్ వస్తుంది. సో కమింగ్ టు ద లుక్స్ ఆఫ్ ది బైక్, ఇది వచ్చేసి డ్యూయల్ టోన్ కలర్స్లో వస్తుంది. ఐ మీన్ రెడ్ అండ్ బ్లాక్, బ్లూ అండ్ బ్లాక్ అండ్ కంప్లీట్లీ ప్యూర్ బ్లాక్ కూడా ఉన్నాయి. కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ ఆఫ్ ది బైక్, ఇది వచ్చేసి కంప్లీట్లీ మెటల్ బాడీ అండ్ ఓన్లీ మనకు ఫైబర్ వాళ్ళు యూజ్ చేసింది. యూ కెన్ సీ హియర్ అండ్ హియర్. పాయింట్ ఏం కన్క్లూడ్ చేద్దాం అనుకుంటే ఇది కంప్లీట్లీ స్ట్రాంగ్ బండి, ఐ మీన్ కంపేరింగ్ టు డిఫరెంట్ అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. కమింగ్ టు ద బైక్, ఇది వచ్చేసి 85 స్పీడ్ వెళ్తుంది. మనకి మైలేజ్ వచ్చేసి 140 నుంచి 150 మైలేజ్ వస్తుంది పర్ సింగిల్ ఛార్జ్. ఐ మీన్ ఒక 6 hours ఛార్జ్ చేస్తే మీరు ఒక 140 నుంచి 150 మైలేజ్ ఫర్ ష్యూర్ పక్కా వస్తుంది. కమింగ్ టు ద ఓడోమీటర్, ఇది వచ్చేసి డిజిటల్ మీటర్. సో లైక్ యూ కెన్ సీ హియర్, మీకు ఇక్కడ దీంట్లో స్పీడ్ కనిపిస్తుంది and charging bars కనిపిస్తాయి and modes. These modes are nothing but gates like I told you in previous video. You can see here, first mode 60 speed వెళ్తుంది, second mode 72 speed వెళ్తుంది, third mode based on your charging మీకు 85 to 90 speed వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ వెహికల్. సో కమింగ్ టు ద స్మార్ట్ కీస్, మీరు ఐ మీన్ ఇది సేమ్ కార్ లాగా వితౌట్ కీలెస్ బండి ఆన్ చేసుకోవచ్చు వితౌట్ కీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. సో ఆఫ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ప్రెస్ దిస్ వన్. సో అండ్ దీనికి యాంటీ థెఫ్ట్ లాక్ కూడా ఉంటుంది. ఈ యాంటీ థెఫ్ట్ లాక్ వేసుకుంటే ఎక్కడైనా రిస్కీ ప్లేసెస్లో మనం ఎక్కడైనా బండి పార్క్ చేసినా దేనికైనా సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉంటాయి. సో దీంట్లో ఈ పార్కింగ్ మోడ్ ఉంటుంది. సో యాంటీ థెఫ్ట్ లాక్ అంటారు దీన్ని. ఈ లాక్ వేసుకుంటే ఎవరైనా ముట్టుకుంటే బండి తీయడానికి ట్రై చేస్తే ఈ బ్యాక్ వీల్ లాక్ అయిపోయి సౌండ్ వస్తుంది అనమాట. సో ఇదే కాదు, మా దగ్గర ఉన్న అన్ని వెహికల్స్కి యాంటీ థెఫ్ట్ లాక్ అనేది ఉంటుంది అనమాట. కమింగ్ టు ద సీట్, మనకు వచ్చేసి ఇంత విడ్త్ అని ఇంత లాంగ్ సీట్ ఉంది. సో 2 people చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు అండ్ సీట్ డిజైన్ కూడా చూడొచ్చు, ఇంత వర్టికల్ ఇలా ఉందన్నమాట. సో వెనకాల రైడర్ ప్లస్ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్ట్గా కూర్చోవచ్చు. కమింగ్ టు ద గ్రౌండ్ క్లియరెన్స్, ఐ మీన్ మనం చాలా డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తాం, వాటికి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల మనకి స్పీడ్ బ్రేకర్స్లో కానీ ఎనీ అప్ అండ్ డౌన్స్ వెళ్ళే దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో కమింగ్ టు దిస్ బైక్, సస్పెన్షన్ అనేది చాలా హైట్ ఉంది. అంటే మీకు వన్స్ రైడ్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ కెన్ సీ ఫ్రమ్ యువర్ నేకెడ్ ఐ చాలా హైట్ ఉంటుంది. సో మనకి స్పీడ్ బ్రేకర్స్లో కానీ రైనీ సీజన్స్లో కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఫర్ షూర్. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఫీచర్స్ అన్నీ ఒక థింగ్ అయితే, సో బ్యాటరీ అండ్ మోటార్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఫర్ ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్. సో మనకి మోటార్ వచ్చేసి ఇది 4 kilowatt మోటార్. 4 kilowatt పీక్లో అండ్ 3 kilowatt నామినల్లో. ఐ మీన్ ఇంత ఇన్క్లైమ్లో కూడా మనకి మంచి ఒక 80 స్పీడ్లో ఈజీగా ఎక్కేస్తుంది అన్నమాట. సో అది కమింగ్ టు ద బ్యాటరీ, మనకు వచ్చేసి Purivi వాళ్ళు మనకి ప్రొడ్యూస్ చేసిన బ్యాటరీ లిథియం అయన్ 3.5 kilowatt బ్యాటరీ. ఐ మీన్ ఇది ఈక్వల్ టు ఒక సింగిల్ టైం ఛార్జ్ చేస్తే మనకి 150 ఈజీగా వస్తుంది మైలేజ్. సో దీని బ్యాటరీ వచ్చేసి ఇన్బిల్ట్, యూ కాంట్ రిమూవ్ అండ్ ఛార్జ్ అవుట్ సైడ్. సో దీన్ని ఛార్జింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే యూ కెన్ సీ హియర్, మీరు ఛార్జింగ్ డైరెక్ట్ ఇక్కడ నుంచి పోర్ట్లో నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక 6 hours టైం పడుతుంది, 6 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో ఈ బండి లుక్ వచ్చేసి దీన్ని డ్యూయల్ టోన్ షేప్ అంటారు. సో యూ కెన్ సీ, ఐ మీన్ ఒక నథింగ్ బట్ ఒక ఐరన్ మ్యాన్ మాస్క్ లాగా ఉందన్నమాట ఈ షేప్. సో అదే మెయిన్ లుక్ ఫర్ దిస్ బైక్. డిఆర్ఎల్స్ ఇచ్చారనమాట. సో ఇదే మెయిన్ లుక్ ఫర్ ది బైక్. అంటే మీరు బండి డ్రైవ్ చేసేటప్పుడు ఈ సైడ్కి డిఆర్ఎల్స్ ఈ రెండు కలిపి మంచి లుక్ అనేది ఈ బైక్కి వస్తుంది. సో ఈ E-Trice 350కి డ్యూయల్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. లైక్ సో మీరు ఇంత అప్స్ అండ్ డౌన్స్లో కూడా ఈ బంపింగ్లో కూడా బండి ఈజీగా ఇట్లా మంచి మూమెంట్ ఉంటుంది. సో మీకు ఆఫ్ రోడ్లో కానీ ఆన్ రోడ్లో ఎనీ రోడ్లో కానీ పర్ఫెక్ట్ వెహికల్. సో Purivi వాళ్ళు మనకి ఈ బైక్లో 3 కలర్స్లో మనకి రిలీజ్ చేశారనమాట. వన్ యూ కెన్ సీ రెడ్ హియర్, మన దగ్గర బ్లూ కలర్ ఉంది అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంది. దే ఆర్ అబౌట్ టు రిలీజ్ మోర్ కలర్స్. అండ్ ఇండియాలో చాలా తక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మాది. ఎందుకంటే కొంతమందికి స్పీడ్ కావాలి బట్ మైలేజ్ తక్కువ వస్తుంది, కొంతమందికి మైలేజ్ ఎక్కువ కావాలి స్పీడ్ తక్కువ వస్తుంది. బట్ ఇది అలా కాదు, ఇది 85 స్పీడ్ వెళ్తుంది, 150 దాకా మైలేజ్ వస్తుంది. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఏ ఎలక్ట్రిక్ బైక్ ఇంత మంచి స్పీడ్తో ఇంత మంచి మైలేజ్తో అయితే ఐ డిడ్ంట్ సీ ఎనీథింగ్ రైట్ టిల్ నౌ.
Coming to the price of this bike is, it was like 1,55,000. That was an ex-showroom price with all including accessories, insurance, RTA, registration అంతా కలిపి 1,00,000 మనకి 65,000 వరకు పడుతుంది అనమాట. 1972లో వీళ్ళ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఒకసారి చూద్దాం అసలు వీళ్ళ తాలూకా సక్సెస్ వెనకాల సీక్రెట్స్ ఏంటో. మనకి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా మీకు చూపెడతారండి. చాతక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అప్పుడు తీసిన ఫొటోస్ ఇవి అన్నీ. అప్పట్లో మిడిల్ క్లాస్కి చాతక్కి విడదీరని అనుబంధం ఉంది. సో మామూలు క్రేజ్ కదా అసలు చాతక్కి. చూసారుగా అప్పుడు చాతక్ ప్లాంట్ ఇదంతా. ఒకసారి అటు సైడ్ కూడా చూడవచ్చు మీకు వెహికల్స్. అది అప్పట్లో అన్బీటబుల్ 75 కిలోమీటర్స్ మైలేజ్. ఇది అప్పట్లో టాప్. చూడొచ్చు చాతక్ విజువల్స్ కూడా మీరు. మీరు చూడొచ్చు ఆ ఇయర్స్ తాలూకు డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. 1995, 1999, 2004, 2005, 2014, 2019లో ఫస్ట్ చాతక్ ఎలక్ట్రికల్ రివల్యూషన్ స్టార్ట్ చేశారు వాళ్ళైతే. సో అప్పటి నుంచి ఇవి స్టార్ట్ అయింది జర్నీ వెళ్ళి. ఒకసారి ఇక్కడ ఇవి వెహికల్స్ ఉన్నాయి మనకి. 2023 మోడల్, 2014 మోడల్, 2024 మోడల్. ఒకసారి అవి చూపెడతాం మీకు. ఒకసారి రండి. చూసారుగా ఇదే ఈవీ వెహికల్. ఇది 2024 మోడల్. రీసెంట్లీ లాంచ్ చేశారు ఇది కూడా. ఒకసారి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం మనం వాళ్ళని అడిగి. చాలా బాగుంది వెహికల్స్ అయితే. దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవి మైలేజ్ ఎంత, వీటి ప్రైస్ ఎంత, స్టార్టింగ్ ప్రైస్ ఎంత, ఈ వెహికల్స్ ఎంతవరకు మైలేజ్ వస్తుంది, ఒకసారి అన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. ఈ వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన సేల్స్ మ్యాన్ ఇక్కడ రజక్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. బ్రో ఒకసారి ఈ వెహికల్ గురించి మనం చెప్దాం క్లియర్గా. హాయ్, నా పేరు రజాక్. ఇది కీలెస్ వెహికల్ చతక్ ప్రీమియం అర్బన్ 2424 మోడల్. ఇది కీలెస్ వెహికల్. జస్ట్ ఇక్కడ సింగిల్ ప్రెస్ చేస్తే చాలు బండి ఆన్ అయిపోతుంది. ఫస్ట్ మీకు ఇట్లా చూపిస్తుంది. డబల్ క్లిక్ చేస్తే బండి ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైనా బండి ఆన్ అయిపోయి స్టాండ్ మీద ఉంటే, సెంటర్ స్టాండ్ అయినా సైడ్ స్టాండ్ అయినా ఉంటే న్యూట్రల్ ఉంటుంది వెహికల్. ఇప్పుడు ఛార్జింగ్ చూడొచ్చు మీరు. 53% ఛార్జింగ్ ఉంది. 67 కిలోమీటర్ వెళ్ళొచ్చు వెహికల్. ఇంకా దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. బ్లూటూత్ నోటిఫికేషన్ ఫోన్కి వస్తే ఇక్కడ కూడా చూపిస్తారు డిస్ప్లేలో. ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి దీనిలో. డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా నావిగేషన్ కూడా వస్తుంది. 10/10 నావిగేషన్ వస్తుంది. ఇంకా మ్యూజిక్ కూడా మనం బ్లూటూత్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ దాకా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ సౌండ్ ఇంకా వాల్యూమ్. ఇది 2 feet దాకా బండి దగ్గర కంపల్సరీ ఉండాలి. ఇది కీలెస్ వెహికల్. ఇది 2 feet కంపల్సరీ బండి దగ్గర ఉండాలి. ఇది లేకపోతే బండి ఏం చేయలేదు. బండి ఆన్ కూడా కాదు. రైట్ ఇండికేటర్ ఉంటుంది. లెఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది. ఇది ఫ్రంట్ లైట్ వస్తుంది. ఇది అప్పర్ డిప్పర్. ఇది హారన్. ఎప్పుడైనా బండి ఆన్ అయిపోయినప్పుడు స్టాండ్ మీద ఉంటే న్యూట్రల్ ఉంటుంది. స్టాండ్ తీసేసి తర్వాత ఏదైనా బ్రేక్ పెట్టుకుని, బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా బ్రేక్ పెట్టుకుని డీ ప్రెస్ చేయాలి. అప్పుడే డ్రైవ్ మోడ్లో వస్తుంది వెహికల్. అప్పుడు దాకా బండి వెళ్ళలేదు. దీంట్లో రివర్స్ కూడా ఉంది. ఇదే బ్రేక్ పట్టుకొని లాంగ్ ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ వస్తుంది. పర్ అవర్ 3 kilometers వెళ్తుంది వెహికల్. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ సింగిల్ క్లిక్ చేస్తే గ్లో బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి వెహికల్ ఛార్జర్. ఇది వచ్చేసి వెహికల్ ఛార్జర్ 16 amp సాకెట్లో పెట్టాలి. దీనికి అర్థింగ్ కంపల్సరీ కావాలి. ఇక్కడ చూపిస్తుంది మీకు.
ఎక్కితే గ్రీన్ లైట్ వస్తుంది ఓకే అని, ఎక్కకపోతే రెడ్ లైట్ వస్తుంది ఫాల్ట్ అని. అప్పుడే మీకు అర్థింగ్ కంపల్సరీ ఉండాలి వెహికల్కి, ఇంట్లో ఛార్జింగ్ పెట్టాలంటే. మళ్ళీ దీనికి బ్యాగ్ వస్తుంది, ఇది ఇక్కడ పెట్టచ్చు మనం. ఇది యూఎస్బి ఫోన్ కేబుల్ ఛార్జింగ్. ఇది టూల్ కిట్ వస్తుంది. ఇది వెహికల్ది మిర్రర్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఫోన్ కూడా పెట్టచ్చు మనం. ఫోన్ యూఎస్బి ఫోన్ కేబుల్ ఛార్జింగ్ పెట్టేసి ఇది లాంగ్ ప్రెస్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది మళ్ళీ. ఇది 21 లీటర్స్ డిక్కీ కెపాసిటీ, ఫుల్ హెల్మెట్ వస్తుంది దీనిలో. ఇది ఛార్జింగ్ సాకెట్, మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మనం సీట్ కూడా క్లోజ్ చేయొచ్చు. కింద నుంచి వైర్ గ్యాప్ వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ పెట్టానంటే 120 కిలోమీటర్స్ వెళ్తుంది వెహికల్. బండి ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఇక్కడ లోగో కూడా వస్తుంది చదక్ది, ఇంకా ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది. ఇది ఇందాక మీకు రివర్స్ మోడ్ గురించి చెప్పిన కదా, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ వస్తుంది. దీనిలో వెహికల్ రివర్స్ కూడా వెళ్తుంది, మీకు చూపిస్తాం. చూసారు కదా రివర్స్ కూడా వెళ్తుంది మన వెహికల్. మీరు ఈ అడ్రస్కి రావాలంటే ఒకసారి నేను మీకు అడ్రస్ చెప్తా. మనకు వచ్చి రాయదుర్గం దగ్గర చాగోస్ ఆపోజిట్లో చాతక్ ఈవీ షోరూమ్ అయితే ఉంది. ఒకసారి మీ సైట్ విజిట్ చేసి మీకు నచ్చిన వెహికల్ చూసి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాకు డిస్ప్లేలో నెంబర్ స్క్రోల్ అవుతుంది, వాళ్ళకి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి. అంతవరకు సెలవు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.